విజయ్ తమిళనాడులో మరో పవన్ కళ్యాణ్ అవ్వగలడా? ఏ. ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు. బి. అంత ప్రభావం ఏమీ ఉండదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా పెను సంచలనం సృష్టిస్తున్న అక్రమాస్తుల కేసుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్టు వార్తలు రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఈ పరిణామం జగన్ రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోస్తుంది ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాఖలైన పలు అభియోగాల విషయంలో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందనే వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా కిడ్ ప్రోకో ఆరోపణలు, అక్రమాస్తుల కేసులో జగన్ను ఇరికించేందుకు కుట్ర జరిగిందని ఆయన మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన్ను అనుకూలంగా వచ్చిన తీర్పు లేదా క్లీన్ చిట్కు సంబంధించిన విశ్లేషణలు జగన్ వైఖరిని సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ న్యాయస్థానం జగన్పై ఉన్న ప్రధాన ఆరోపణలను కొట్టివేస్తే అది ఆయనకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద నైతిక విజయం అవుతుంది. జగన్పై ప్రత్యర్థులు చేసిన అవినీతి ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యని నిరూపితమైనట్లుగా ఆయన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగిన కేసుల్లో ఎన్నో మలుపులు తిరిగాయి. సిబిఐ మరియు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వంటి అత్యున్నత ధర్మాసనం ఒకవేళ తుది తీర్పులో ఆయనకు ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తే ఆయన క్లీన్ ఇమేజ్తో మళ్లీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థల ఇచ్చిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని న్యాయ నిపుణులు చెబుతుంటారు. ఈ క్లీన్ చిట్ వార్త నిజమైతే అది ఏపీ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో జగన్కు ఇది ఒక పెద్ద అస్త్రంగా మారబోతుంది. ప్రత్యర్థులు జగన్ను జైలుకు పంపాలని చూస్తున్న తరుణంలో ఇటువంటి సానుకూల పరిణామాలు రావడం ఆయన్ను రాజకీయంగా మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటికే కష్టకాలంలో ఉన్న పార్టీని ఈ వార్త పెద్ద బూస్ట్గా మారుతుంది. జగన్పై ఉన్న కేసులు కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా న్యాయస్థానంలో మిగిలిపోవడం అంటే అది సామాన్య ప్రజల్లో కూడా ఆయన పట్ల సానుభూతిని పెంచుతుంది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సిందని, ఆయన న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని జగన్ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జగన్కు సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ రావడం అనేది ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో అత్యంత కీలకం మరియు అరుదైన పరిణామంగా మిగిలిపోతుంది. న్యాయ పోరాటంలో జగన్ విజయం సాధించారనే ఈ భావన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా కానుంది. ఏది ఏమైనా ఈ వార్త ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఎట్లాంటి రాజకీయ మార్పులు దారితీస్తుందో చూడాలి. ఒక యోధుడు అగ్ని పరీక్షను ఎదుర్కొని బయటపడడం అంటే ఇదేనని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. జగన్కు ఈ గుడ్ న్యూస్ నిజంగానే ఒక పెద్ద మలుపు కానుంది.